కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం ఒకరు చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, ఆ, నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చాలు. నా నీతికి ఆధారమగు దేవా. హల్లెలూయా. నీతికి ఆధారం. హీబ్రూ భాషలో నీతి రైచియస్నెస్ అంటే సదేక్ అని అంటారు. ఏమంటారు? సదేక్ అని అంటారు. మనము దేవుణ్ణి యెహోవా సాదేక్ సిద్కేను అని అంటాం. నీతిమంతుడు. హల్లెలూయా. నా నీతికి ఆధారమగు దేవా అని అక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. ఏమని చూస్తున్నాం? నీతికి ఆధారము. నా నీతికి ఎవరు ఆధారము? నేను చెప్తూ వచ్చాను. నా నీతికి నేను ఆధారం కాదు, దేవుడే ఆధారం. ఐఎమ్ నాట్ రీజన్ ఫర్ మై రైచియస్నెస్, గాడ్ ఈస్ ద రీజన్ ఫర్ మై రైచియస్నెస్. హల్లెలూయా. దేవుడు మన నీతికి ఆధారమే ఉన్నాడు, మనము కాదు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కలువారి శిలువలో ప్రాణం పెట్టడం వలన ఏం జరిగింది అంటే, యేసు ప్రభు వారు కలువారి శిలువలో ఆయన ప్రాణం పెట్టడం వలన మన పాపమంతా ఆయన మోసేసి మనని నీతిమంతులుగా మార్చేస్తారు. హల్లెలూయా. మన పాపాన్ని మోసి ఆయన మనని నీతిమంతులుగా మార్చాడు. ఈ నీతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆయన నీతి. హీస్ రైచియస్నెస్, నాట్ అవర్ రైచియస్నెస్. నేనేదో మంచి చేశాను అని, మంచి పనులు చేశాను అని నేను పరలోకానికి వెళ్ళట్లేదు. దేవుడు నా కోసం ఒక మంచి పని చేశాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు అనేది మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు? ఒక తప్పు చేసి దానిని కప్పడానికి ఒక మంచి పని చేస్తే అయిపోద్దని అనుకుంటారు. ఒక పాపం చేసి ఒక పుణ్యం చేస్తే మా పాపం పోతుందని అనుకుంటారు. హల్లెలూయా. కానీ నిజానికి పాపం చేసినాక ఎన్ని చేసినా పుణ్యం రాదు. యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడితే గాని పుణ్యం రాదు. యేసు ప్రభు వారి రక్తంతో కడగబడ్డం అంటే ఏంటి అని అంటే, యేసు ప్రభువుని ఒప్పుకొని ఆయన యేసు ప్రభు వారిని ప్రార్థన చేసి, అయ్యా నీ రక్తంతో నన్ను కడగండి, ఈ పాపము నా నుండి తీసివేయండి, పాపం వలన వచ్చే ఒక దండన నా నుండి తీసేయండి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకు మాత్రమే విడుదల కలుగుతుంది, వాళ్ళకు మాత్రమే పుణ్యం కలుగుతుంది, వాళ్ళకు మాత్రమే పాపం నుంచి విమోచన కలుగుతుంది. హల్లెలూయా.